విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ. అవసరమైతే రాజకీయాల్లోకొస్తానంటున్న విజయసాయిరెడ్డి. కూటమి పాలనపై నో కామెంట్. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారా? కమలం గూటికి విజయసాయి చేరతారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై రాజకీయ విమర్శలతో విరుచుకుపడిన విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వెనుక అసలు కారణాలేమిటో బయట పెట్టనప్పటికీ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ కాకూడదనే ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా రాజకీయాలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ రాజకీయాల నుంచి ఎలా వైదొలిగానో, అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి మరోసారి సంచలనం సృష్టించారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు వైదొలిగారు, మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాను అని ఎందుకంటున్నారు? విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నారా, లేదంటే వైసీపీ ఓటు బ్యాంకును చీల్చేందుకు ఏదైనా పార్టీకి పావుగా మారబోతున్నారా? రెడ్డి సామాజిక వర్గం ఓట్లలో చీలిక కోసమే విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటున్నారా? ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి మళ్లీ వార్తల్లోకి ఎందుకొచ్చారు? ఆయన భవిష్యత్తు పొలిటికల్ ప్లాన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. విజయసాయిరెడ్డి శ్రీకాకుళంలో జరిగిన రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రస్తుత పరిస్థితిపై, కూటమి ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ జగన్ మాత్రం తన పక్కన ఉన్న వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు. ఆయన వ్యాఖ్యల తర్వాత విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకొచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టేందుకు అవకాశాలు లేకపోయినప్పటికీ బీజేపీలో చేరేందుకు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వైసీపీని వీడిన సమయంలోనే బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా అవసరమైతే రాజకీయాల్లోకొస్తానంటూ చెప్పడం ద్వారా తాను పొలిటికల్ గా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు విజయసాయిరెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు. కొన్ని కారణాల వల్ల చివరిలో ఆయనను పక్కన పెట్టినప్పటికీ 2019 నుంచి విశాఖపట్నంలో అన్నీ తానే వ్యవహరించారు. ఆయనపై కొన్ని ఆరోపణలు రావడంతో విశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం కోసం వైసీపీలో ముఖ్య నాయకులను టార్గెట్ చేయడంతో విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలను వీడి బయటకొచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిపై కూడా ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసు విషయంలో తనను వదిలేస్తే వైసీపీని వీడతానని టీడీపీతో ఒప్పందం కుదిరిందనే ప్రచారం కూడా జరిగింది. దాదాపు ఏడాదికి పైగా సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి మళ్లీ మీడియా ముందుకొచ్చి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది, ఏదైనా పార్టీలో చేరతారా లేదా సొంతంగానే పార్టీ పెడతారా అనేది త్వరలోనే తేలనుంది.